తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. వేరుశనగ పప్పులు, పల్లీలు వీటికి విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. వేరుశనగ పప్పులో మాంసకృతులు చాలా అధిక శాతంలో ఉన్నాయి. వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉన్నాయి. వేరుశనగ పప్పు పల్లీలను చట్నీ చేసుకోవటానికి, వేరుశనగ పొడి చేసుకోవటానికి, ఈ పల్లీలను ఉప్మాలో, ఫ్రైడ్ రైస్లో వేసుకోవటానికి, ఈ పల్లీలతో పాకం, బెల్లంతో పాకం చేస్తారు, పంచదార చక్కెరతో పాకం చేస్తారు. బెల్లంతో చేసిన వేరుశనగ పాకం అది ఆరోగ్యకరం. వేరుశనగ పప్పులను ఉడకబెట్టుకుని తినచ్చు, లేదు వేయించుకొని తినచ్చు. ఏ విధంగా తిన్నా కూడా వేరుశనగ పప్పులు ఆరోగ్యకరము. వీటి వల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు. విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఈ ఇవన్నీ కూడా ఉంటాయి. ఖనిజ లవణాలు కాపర్, మ్యాంగనీస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, సోడియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా వేరుశనగ పప్పులో ఉంటాయి. దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటిలో ముఖ్యమైనది, కీలకమైనది ప్రప్రథమం. షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు వేరుశనగ పప్పు, పల్లీల వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. అందువల్ల వేరుశనగ పప్పు పచ్చడి రూపాన, పొడి రూపాన రోజు ఒక చారెడు వేరుశనగ పప్పులు ఉడకబెట్టుకునో లేదు వేయించుకునో తినటము ఆరోగ్యకరము. 2 స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు వేరుశనగ పప్పులు, పల్లీల వినియోగం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు. బరువు అధికంగా స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోండి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి లోపభూయిష్టమని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు థైరాయిడ్ ట్యాబ్లెట్లు జీవితకాలం వాడాలి. డోసు పెంచాలన్నా, తగ్గించాలన్నా, మానాలన్నా ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. 3 రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ను తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. పక్షవాతాన్ని నివారిస్తుంది. పక్షవాతం అనగా కాలు, చెయ్యి చచ్చుపడిపోవటం, మూతి వంకరపోవటం, మాట పడిపోవటం, పై కన్ను రెప్ప మూత పడకుండా ఉండటం. రక్తపోటు, బీపీ ఉన్నవారికి రక్తపోటు స్థిరీకరించబడుతుంది. 4 దీంట్లో మాంసకృతులు అధికంగా ఉండటం వల్ల దేహదారుఢ్యం మెరుగుపడుతుంది. క్రీడాకారులకు, బౌన్సర్లకు, 6 ప్యాక్స్ కోరుకునే వారికి, మిలిటరీ, పారామిలిటరీ దళాల్లో పనిచేసేవారికి, పోలీసు మరి ఇతర యూనిఫామ్ సేవలు అందిస్తున్న వారందరికీ కూడా దేహదారుఢ్యం మెరుగుపడటానికి వేరుశనగ పప్పు క్రియాశీలకం. 5 మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు వాటినన్నిటినీ నియంత్రించే గుణం ఉంది. వేరుశనగ పప్పులలో ట్రిప్టోఫేన్ అనే అమైనో ఆమ్లం ఉండి అది శరీరంలో సెరోటోనిన్గా మార్చబడి
మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత వచ్చిందో రాత్రిపూట 8 గంటల పాటు గాఢ నిద్ర మీకు లభిస్తుంది. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు బాగా నిద్రపోతే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరుసటి రోజు దినచర్య ఉత్సాహంగా, ఉల్లాసంగా, సమయస్ఫూర్తితో, ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు. కాలేయము కింద భాగాన పిత్తకోశము, చేదు తిత్తి, చేదు బుడ్డ, గాల్ బ్లాడర్ అని ఉంటుంది. దాంట్లో రాళ్ళు ఏర్పడకుండా నివారించే గుణము వేరుశనగ పప్పుకుంది. ఒకసారి ఏర్పడిన తర్వాత ఏమీ చేయలేం. ఈ వేరుశనగ పప్పు నివారిస్తుంది. గాల్ బ్లాడరు, చేది తిత్తులో రాళ్ళు ఏర్పడిన తర్వాత లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా, కీహోల్ సర్జరీ ద్వారా పిత్తకోశము, దానిలో ఉండే రాళ్లను కూడా తొలగించడం ఏకైక మార్గము. ఇంగ్లీష్ మందులు, అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి, యునాని ఏ రకమైన మందులు కూడా పిత్తకోశములో రాళ్ళు కరిగించటానికి ఇంతవరకు ఎక్కడా కూడా లేవు. ఎవరైనా కరిగిస్తానంటే పిత్తకోశంలో రాళ్ళు నమ్మద్దు, మోసపోవద్దు. కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో పొడుగ్గా అయ్యేలా చేస్తాయి. పొడుగాటి వెంట్రుకలు చివరి భాగాన చీలకుండా నివారిస్తుంది. వెంట్రుకల కుదుళ్ళు గట్టిగా అయ్యేలా చేస్తుంది. తలలోకి చుండ్రుని నివారిస్తుంది. పురుషులలో వెంట్రుకలు రాలకుండా, బట్టతల రాకుండా చేస్తుంది. ఇక చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా, నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరను నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు వేరుశనగ పప్పులు, పల్లీలు తింటే మీ యొక్క అందం, ఆకర్షణ, అట్రాక్షన్, గ్లామర్ రెట్టింపు అవుతుంది. 7. శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి పెద్దపేగు క్యాన్సరు, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సరు, రొమ్ము క్యాన్సర్ని నివారిస్తుంది. రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించటానికి 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ రొమ్ములకు తీసే ప్రత్యేక ఎక్స్రే, దాని పేరు మ్యామోగ్రామ్ చేయించుకుంటే తొలి దశలో క్యాన్సర్ని గుర్తించి పూర్తిగా నయం చేయవచ్చు. ప్రాస్టేట్ గ్రంథి మగవారిలో మాత్రమే ఉంటుంది, మూత్రకోశంలో ఉంటుంది. 50 సంవత్సరాలు దాటిన తరువాత సైజు పెరిగి దాంట్లో క్యాన్సర్ రావచ్చు. సంవత్సరానికి ఒకసారి PSA, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే రక్త పరీక్ష చేయటము ద్వారా తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని గుర్తించి పూర్తిగా నయం చేయవచ్చు. 8. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేజీకటి రాకుండా కాపాడుతుంది. శుక్లాలు త్వరితగతిన క్యాట్రాక్ట్లు రాకుండా చేస్తుంది. 9. మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మేధో సంపత్తిని పెంచే గుణం కూడా ఉంది. 10. వృద్ధాప్యంలో ఎముక పెళుసుదనం వల్ల, కాల్షియము, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటే ఎముక ఇరుగుతుంది. దానికి ఒక ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కనుక ఎముక పెళుసుదనాన్ని నివారించి ఎముక దృఢత్వానికి వేరుశనగ పప్పు సహాయపడుతుంది. మోకాళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది. కండరాల నొప్పులుంటే కండరాల నొప్పికి వేరుశనగ పప్పు వినియోగం వల్ల కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన వేరుశనగ పప్పు పల్లీల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్న వారికి షుగరు నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. కనుక ప్రతిరోజు ఒక చారెడు వేరుశనగ పప్పులు, పల్లీలు గింజలు తినటమా,
మరి వేరుశనగ కారమా, వేరుశనగ పచ్చడా, లేదు ఉప్మాలో వేసుకోవటమా, ఏదో రకంగా వేరుశనగ పప్పులు ప్రతిరోజు వినియోగించటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యదాయకం.